అంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం 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 ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు రమ 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 అనంత రూపముల వింతలు తలుపద రమ 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 అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు తలుపద సోమ సూర్యులు సురలు తారయులు సోమసూర్యుల పురతారలు కామకౌముడు అవైదం భగవంతారామమయం ఈ జగమంతారామమయం సోమసూర్యులు పురతారలు కామకౌముడు అవైదం భగవంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతారామమయం అండాండములు పిండాండములు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలుగా రమ 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 అండాండములు పిండాండములు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలుగా నలువనములు నానాములు నలువనములు నానాములు చింతకర్మములు వేదశాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం నలువనములు నానాములు చింతకర్మములు వేదశాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతారామమయం త్యాగరాజ స్వామి కీర్తన రామభక్తుడు అన్నమయ్య రాసినటువంటి పాటలు కూడా రాముగారి మీద ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మొదట నేను పాడినాను ఒక పాట, రామాయణం కథలో ఉన్నాం కాబట్టి ఒక కాంబోజ రాగంలో మీకు పాట వినిపించాను ప్రారంభంలో. మళ్ళీ ఆయన పాట ఎందుకు లేదు. ఇప్పుడు మరి భద్రాచల రామదాస్ గారు ఉన్నారు, రామభక్తుడు. త్యాగరాజ స్వామి ఉన్నాడు కాబట్టి భద్రాచల రామదాస్ గారి కీర్తన పాడతానండి. మళ్ళీ బయటంటే త్యాగరాజ కీర్తన కూడా పాడి వినిపిస్తాను. వీళ్ళంతా రామభక్తుడు. కిందోళ రాగం ఆది కాలం. ఆయన అసలు పేరు గోపన్న, రామదాస్ అంటాం కానీ అది రెండో పేరు. రాముడికి దాస్ అయినాడు, రామభక్తుడు అయిన తర్వాతనే అది ఆ పేరు వచ్చింది. ఆయన గురువు గారు పెట్టారు కబీర్ దాసు. భద్రాచల రామదాస్ గారి గురువు ఎవరంటే కబీర్ దాసు. ఆయన ముస్లిం మహమ్మదీయుడు, అయినా రామభక్తుడు, రాముడంటే ఇష్టం. ఆయన ఆయనకి రామమంత్రాన్ని ఉపదేశం చేసి గోపన్న అనే పేరుతో ఉన్నాడు మొదట ఆయన రామదాసు. ఆయన ఈ రోజు మొదలుకొని నువ్వు రాముడికి దాసుగా ఉంటావు, రామదాసు అని పేరుతో పిలువబడతావు అని చెప్పేసి రామమంత్రం ఉపదేశం చేశాడు. అటువంటి భద్రాచల రామదాస్ గారు పాడేటువంటి మాట ఇందులో రాము ఆడతాను వినండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం శ్రీరాఘవం
దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం జానుబాహుం అరవిందదళాయతాక్షం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామచంద్రుని యొక్క అందము ఆయన స్వరూపము ఆయన ఎట్లా ఉంటాడో ఈ శ్లోకంలో చూపేశారు.